తీసుకోవాలని చెప్పని వీళ్ళకు ఉన్నటువంటి లోపాయకార ఒప్పంద కేసుల విషయాల్లో ఏ వ్యక్తి మాట్లాడలేరు. అది చంద్రబాబు సార్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇంకొక ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. వాళ్ళకు ఉన్నటువంటి ఆ కేసులో లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత వ్యవహారాలతోనూ మోదీ గారిని విభేదించలేకపోతూ ఉన్నారు. దీన్ని అలుసుగా తీసుకొని ఆయన వీళ్ళతో సర్కస్ చేయిస్తూ ఉన్నాడు. స్టేజ్ మీదకి వచ్చినాడు, ఆలింగనం చేసుకుంటానంటేనే ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వచ్చినట్ట. స్టేజ్ మీద పిలిచి పవన్ కళ్యాణ్కి ఒక చాక్లెట్ ఇస్తే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయినట్ట. మరి ఆ రోజు పోలవరం ప్రాజెక్టు అదే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆ రోజు మా స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన పరిధిలో లేదు, స్టేట్ బడ్జెట్ పరిధిలో మన బడ్జెట్ చాలదు, దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ఇప్పటికిప్పుడు మనం ప్రకటిస్తే తప్ప పోలవరం బతకదు అని చెప్పని అప్పటికప్పుడు 5,000 కోట్లతో మొదలుపెట్టినటువంటి ఆ పోలవరం ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్టుగా మార్చి అప్పటికప్పుడు కేంద్ర పెద్దలతో ఒప్పించి జాతీయ ప్రాజెక్టుగా మార్చిన తర్వాత ఆయన సంతృప్తిగా ఉన్నాడు. ఓకే, ఈరోజు కాకుండా రేపైనా కూడా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని పోలవరాన్ని కంప్లీట్ చేస్తుందని చెప్పి సదుద్దేశంతో అప్పటికే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పటికే 72% పనులు పూర్తయింది. మిగిలిన ఈ 28% పనులు చేయడానికి 3 సార్లు ప్రభుత్వాలు మారినాయి. మీరు చెప్పినటువంటి అతి గొప్ప దేశభక్తుడు 3 టర్ములు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు. మరి ఏ రోజు పోలవరం గురించి ఆలోచించడే? ఇవన్నీ కుట్రలు కాదా, కుతంత్రం కాదా? ఆ రోజు శంకుస్థాపనకు వచ్చి నీళ్లు మట్టి ఇచ్చిపోయినాం. సరే, గౌరవ సూచికంగా ఏదైనా కూడా దాన్ని మనం స్వీకరించాల్సిందే సాంప్రదాయబద్ధంగా. అంతటితో ఆగడమేనా? మట్టి కొట్టి వెళ్ళిపోతే అక్కడికి ఆగిన పని జరిగినట్టేనా? మరి చూడాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గరుండి మానిటరింగ్ చేసి దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మీ ప్రభుత్వానికి ఉంది, కేంద్ర ప్రభుత్వానికి. మీరు మీ బాధ్యతను విస్మరించి ఇక్కడ ఉన్న వాళ్ళ మీద అప్పచెప్పిన తర్వాత ఈరోజు ఆ ప్రాజెక్ట్ గురించి అడిగేటోళ్ళు లేరు. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలా, ఏ రోజైతే భారతదేశంలో ఒక పేదవాళ్ళకి శాశ్వతమైనటువంటి మంచి ఏదైనా జరిగింది, శాశ్వతమైనటువంటి మంచి ఏదైనా జరిగింది అంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పని జరిగింది. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ సాధ్యమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి ఇంకో మాట ఏమంటే, ఈ బీజేపీ ఇస్ అ బ్రాంచ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్లో ఒక విభాగ సంస్థ అది. సరే, ఏ మతానికైనా ఏ కులానికైనా ఎవరికైనా కూడా వాళ్ళ పరిరక్షణ సంఘాలు అనేటువంటి ప్రాముఖ్యమే ఉండాలా. ఎవరి మతం వాళ్ళకి గొప్పది, ఎవరి కులం వాళ్ళకి గొప్పది. దాన్ని తీసుకొని జాతీయవాదం మీద రుద్దకూడదు మనం. నాకు కష్టం వస్తే నా మతం నాకు గొప్ప, నా మతానికి ఆపద వస్తే నేను ఉండనేడా, నా కులానికి ఆపద వస్తే నేను ఉండనేడా, దాన్ని తీసుకుపోయి వ్యవస్థల మీద రుద్దకూడదు. ప్రమాదంలో పడినప్పుడు యూ షుడ్ రియాక్ట్, మనం దాన్ని ప్రతిఘటించాల్సిందే, కాదండంలే. అంతిమంగా మనకు కావాల్సింది రాజ్యాంగ స్ఫూర్తి. రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం మీకు ఎందుకు అంత బాధగా ఉంది? సరే, మీకు అంత బాధగా ఉంది కదా సెక్యులర్ అనే పదము. మీ బీజేపీలో ఎనీ పార్టీ ఎస్సీ సెల్లు కానీ మైనార్టీ సెల్లు కానీ తీసేయండి. అవునాయా మేము బీజేపీ వాళ్ళమి, మాకు మైనార్టీ సెల్ అవసరం లేదు దీంట్లోనూ. అవునాయా మేము బీజేపీ వాళ్ళమి, మాకు ఎస్సీ సెల్లు డిపార్ట్మెంట్ మాకు అవసరం లేదు మా పార్టీలోనూ. బహిరంగంగా ఓట్లు అడగద్దండి. అవునయ్యా మాకు వీకర్ సెక్షన్స్, అది దళితులు కావచ్చు లేదంటే ముస్లిమ్స్ కావచ్చు, మాకు ఓట్లు వేద్దండి చెప్పనమని దమ్ముంటే అనలేరు కదా. ఇఫ్ ఇట్ ఈస్ సెగ్రిఫైడ్ దాన్ని వాడి కదా, అది సిస్టమేటిక్గా షెడ్యూల్ ప్రకారం రాజ్యాంగంలో ఉంది కాబట్టి మీరు ఆచరించక తప్పదు. మీ బైలా పార్టీలో కూడా యూ షుడ్ ఫాలో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగాన్ని స్ఫూర్తిగానే మీరు పార్టీలు పెట్టాలా. ఆ పార్టీలో పొందుపరిచారు కాబట్టే. మరి అంత పరిణామాలు ఉన్నప్పుడు, అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మీరు ఎందుకు విద్వేషాలతో, విధ్వంసాలతో, కులాల పేరిట, మతాల పేరిట ఎందుకు రెచ్చగొడుతున్నారు జనాల్ని? అసలు ఏం చేయాలనుకుంటున్నారు? అంతరిక్షంలో పోయి ప్రయోగాలు చేసి అంతరిక్షాలతో పోటీ పడాల్సినటువంటి కాలంలో అనాగరికులుగా బ్రిటిషర్స్ కాలం కంటే హీనమైన దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం ఈరోజు మనం. ఏం జరుగుతూ ఉంది భారతదేశంలో? సో ఇదే మాదిరి కుట్రలు కుయుక్తులతో వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్ని కూడా మరో తమిళనాడు జయలలిత గారు చనిపోయిన తర్వాత తమిళనాడు ఎంత పొలిటికల్ క్రైసిస్ చూపించేసి వాళ్ళు ఆధిపత్యం చెలాయించాలని చూసినారో ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు కూడా బీజేపీతోనే ఉన్నారు.
చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీతోనే ఉన్నారు. మరి ఏం జరుగుతుందో వాళ్ళకే తెలుస్తుంది. అంటే ఎవరు ఒకరినెవరు నమ్మడం లేదు. ఒక నలుగురు తెలివైన మేధావులు ఉంటే నలుగురు ఒకరి మీద ఎవరు నమ్మరు. నాది జరగాలని ఒకరు, నాది జరగాలని ఒకరు. సో ఇది ఒక రకమైన సిద్ధాంతం. సో బేసిక్గా ఆర్ఎస్ఎస్ విషయం ఎట్లా ఉందంటే మా మామూలుగా 1925లో ఆర్ఎస్ఎస్ ఎన్టీ రామారావు గారు స్థాపించినారు.